వెల్కమ్ టు జీ న్యూస్. నేను మీ నాగార్జున. మార్కాపురం జిల్లా ప్రకటన అధికారికంగా రావడంతో మార్కాపురం పట్టణంలో బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ పి రాజబాబు బాధ్యతలు స్వీకరించారు. అలానే ఇన్ఛార్జి ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. డిఈఓగా రేణుకాలు బాధ్యతలు స్వీకరించారు. వీరిరువురిని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డోలా వీరాంజనేయ స్వామి, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, వైపాలెం ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు. ప్రాంత ప్రజలందరూ బాగుపడతారు. ఈ వెనుకబాటుతనం పోతుంది. ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని ఎన్నో రోజులుగా ఈ జిల్లా సాధించుకోవాలని గతంలో అనేక ఉద్యమాలు చేసి మా అధినాయకుడైనటువంటి ప్రస్తుత మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అప్పటి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినా ఏమాత్రం స్పందించలేదు. కానీ మన అధినాయకుడు గుర్తించి ఈ ప్రాంత ప్రజల కష్టాలని, ఈ ప్రాంత ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను అన్నింటినీ కూడా గమనించి ఏదైతే మీకు మార్కాపురం జిల్లా కావాలి, మీకు అవసరం అని చెప్పి చేసి పెడతానని ఆ రోజు మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఈరోజు ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికను తీర్చినటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మరియు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారికి మరియు మా యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ ప్రాంత ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక జిల్లాని ఏర్పాటు చేయాలంటే అది ఒక చిన్న విషయం కాదు. అటువంటిది ఇంత పెద్ద ఘనకార్యము, ఇంత పెద్దటువంటి అచీవ్మెంట్ మనం సాధించుకున్నాం. అది మన ప్రాంత ప్రజల కోసం. ఈ రోజు నుంచి మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రజలమందరం ఏదైతే మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరం కూడా కష్టపడి పనిచేసుకుందాం. ఇప్పటి నుంచి మార్కాపూర్ అనేది తీసేసి మార్కాపురం అని మనమందరం పిలుచుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మార్కాపూర్ లోనే పూర్ ఉంది, ఆ పూర్ను తీసేద్దాం. మార్కాపురంలో అంతఃపురం ఉంది కాబట్టి ఆ అంతఃపురాన్ని మనం రాజరికంగా భావించుకొని రాజరికం వచ్చే విధంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. దానికి ప్రతి ఒక్కరం కూడా కలిసికట్టుగా పనిచేసుకుందామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నా జన్మ ధన్యమైపోయింది. మా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క కృతజ్ఞతలు నేను జీవితంలో మర్చిపోలేను. 66 రోజుల పాటు మేము చేసినటువంటి ఉద్యమాన్ని ఆయన గుర్తించాడు. ఈ ప్రాంత ప్రజలు గమనించారు. ఈ ప్రాంత ప్రజల యొక్క ఆక్రందనను తెలుసుకున్నారు. తెలుసుకొని ఈరోజు మాకు ఇంత పెద్ద మంచి కార్యక్రమం చేసి పెట్టినటువంటి ఆయన్ని
మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా దేవుడు మాదిరిగా పూజించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ వెలుగొండ ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాం. ఆ వెలుగొండ ప్రాజెక్టు దగ్గర చంద్రబాబు నాయుడు గారి గుడి కూడా కట్టిస్తానని ఈ సందర్భంగా మీ అందరికి మాట చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా ఇప్పుడు చాలామంది మన మంత్రివర్యులు అయితేనేమి, తర్వాత ఇక్కడ లోకల్ శాసనసభ్యులు మాట్లాడిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఈ మార్కాపురం జిల్లా గురించి మీరు ఎంతగానో ఉద్యమాలు చేసి తర్వాత ఇది పార్టీలో ఒక ఎజెండాగా తీసుకుని తర్వాత ముఖ్యమంత్రి గారితో ఒప్పించి ఈ ప్రజల యొక్క అభిష్టం మేరకు ఏర్పడిందని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చాలా సుదీర్ఘంగా చెప్పడం జరిగింది. చాలా ఎమోషనల్గా వారు కూడా మాట్లాడటం జరిగింది. సో దీన్ని పరిగణలోకి తీసుకుని మీకు ఈ జిల్లా ఏర్పాటు చేయడం అనేది జరిగిందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మనకి జిల్లా ఫామ్ అయింది. నేను అదే మొదటి కలెక్టర్గా ఇక్కడ వచ్చి జాయిన్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. సో మార్కాపురం ప్రజలందరూ ఇప్పటి నుంచి అయితే ఎలాగైతే ఎన్నో సంవత్సరాలు బట్టి ఈ జిల్లా కావాలని ఎదురు చూస్తున్నారు, అదేవిధంగా మేము కూడా ఈ జిల్లా వచ్చినప్పుడల్లా కూడా ఆ చార్ట్లో పై స్థానంలో మా పేర్లు ఉంటాయి కాబట్టి అది కూడా ఒక చారిత్రకంగా మాకు అదృష్టం కలిగిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అంటే దాదాపుగా నంద్యాల దగ్గర నుంచి ఫారెస్ట్లో ట్రావెల్ చేసుకొని రావడం, ఒంగోలు రావడం అనేది ఏ ప్రయాసం పడుతుంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా ఎర్రగొండపాలెంలో దోర్నాల కాండాసి రావడం, వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రాంతంలో జిల్లా కావాలని ఉంది. గత ప్రభుత్వంలో జిల్లా ఏర్పాటు చేసేటప్పుడు పశ్చిమ ప్రాంతాల జిల్లా ఇవ్వమని అడిగినప్పుడు వాళ్ళు పుట్టిసాకులు చెప్పారు, నియోజకవర్గాలను పార్లమెంట్ విభజించమన్నారు. అదేవిధంగా సంతోషం పాటు తీసుకొచ్చి ఒంగోలు ప్రజా ప్రయోజనం కలపడం జరిగింది. ఇవ్వాల్సిన పరిస్థితులు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఆ రోజు తెలుగుదేశంతో పాటు మిగిలిన పక్షాలందరూ కూడా ఇక్కడ నిరాహార దీక్షలో ఉద్యమాలు చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముఖ్యమంత్రిగా ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం వచ్చి నాకు తెలిసి ఈ కర్లపాడు రోడ్లోనే మనకి ప్రకటించడం జరిగింది, మీకు మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు మార్కాపురం జిల్లా ప్రకటించి ఎర్రగొండపాలెం మీద కాబట్టి ఆ రోజు అక్కడ మంత్రిగా ఉంది, ఈరోజు ఆ రోజు శాసనసభ్యుల వ్యక్తి ఆ ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు దగ్గర ఆయన మీద రాళ్ళు విసిరించారు. ఆ పక్కన నేను కూడా ఉన్నాను. అంటే జిల్లా ఇస్తామంటే రాళ్ళు వేయించారు. ఇవ్వకపోగా అమ్మ పెట్టదడుకునే సాగుతున్నట్టుగా వాళ్ళు ఇవ్వకపోగా ఇస్తామన్నటువంటి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మీద రాళ్ళు ఇవ్వడం, ఆయన స్పెషల్ సెక్రటరీగా ఉన్న ఎన్ఎస్సీ వాళ్ళకి తలకి గాయాలు అవడం, ఇంత దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు రెండో విషయం తీసుకున్నట్టయితే ఈ ప్రాంతంలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికల ముందు ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాలు ఇస్తామని చెప్పారో వాటి ప్రకారం ఈరోజు మార్కాపురం జిల్లా, అదేవిధంగా పెద్దలు మన వాళ్ళు మార్కాపురం అంటే పలకల పరిశ్రమ, ఈ పలకల పరిశ్రమ కోసం పలక మీద రాసుకొని తీసుకొచ్చారు, చూపించండి. మార్కాపురం జిల్లాని ఈ తీసుకొని వచ్చేసి పలక మీద రాసుకొని వచ్చేసి మా ప్రాంతంలో ప్రాచుర్యం ఉందని చెప్పేసి ఈ మార్కాపురం జిల్లా ఏర్పాటైంది. దీంతో పాటు పోలవరంతో అనుబంధం ఉన్నటువంటి రంపచోడవరం, చిత్తూరు ప్రాంతాలతో పోలవరం జిల్లాని మనం ఏర్పాటు చేయడం జరిగింది. మూడవది కూడా ఇంకోటి రాయచోట్ల రాద్ధాంతం చేస్తున్నారు. ఆ రోజు చేయవలసిన పరిస్థితుల్లో కూడా ఎన్నో రోజుల నుంచి వెనకబడినటువంటి తత్వాన్ని పోగొట్టుకోవాలనంటే మన స్వయం పరిపాలన ద్వారానే సాధ్యమని మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగిన వెంటనే అధికారంలో వచ్చిన తరువాత ఖచ్చితంగా మార్కాపురం కేంద్రంగా పశ్చిమ ప్రకాశాన్ని జిల్లాను ప్రకటిస్తానని చెప్పి ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన యొక్క పశ్చిమ ప్రకాశం తరఫున నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లా తరఫున వారికి మనస్ఫూర్తిగా మనందరము చప్పట్ల ద్వారా ఆయనకి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన అడిగినటువంటి జిల్లాను మనకి ఏర్పాటు చేశారు. మన ప్రాంతం అభ్యున్నతి కోసం ఈ ప్రాంతంలో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చినట్లయితే
ఈ ప్రాంతం మేము రైతాంగం అంతా సంతోషంగా ఉంటుంది, ఆర్థికంగా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పిన వెంటనే గడిచిన సంవత్సరాల కాలంలో ఇరిగేషన్ మంత్రి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే పదే పంపిస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేయమని ఆదేశాలు కూడా ఇచ్చారు. ఇరిగేషన్ మంత్రి గారు కూడా కంటిన్యూస్ గా వస్తూ వచ్చే సంవత్సరం అంటే ఆఖరి నాటికి వెలుగొండ జలాలు మన ప్రాంతానికి ఇచ్చేటువంటి కృత నిశ్చయంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.